క్వాంటం మెకానిజంలో కనిపిస్తున్న అతి సూక్ష్మమైన శక్తి, ఈ విశ్వమంతా నడిపిస్తున్న గురుత్వాకర్షణ శక్తి ఒక్కటే, రెండింటి మధ్య భేదం లేదు. అప్పుడు ఏది రుజువు అవుతుంది? అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఉపనిషత్తుల్లో చెప్పిన మాట రుజువు అవుతుంది. అణువుల్లోకెల్లా అతి సూక్ష్మమైంది భగవచ్ఛక్తే, పెద్దవాటిలోకెల్లా చాలా పెద్దది భగవచ్ఛక్తే. దాన్నే విష్ణు సహస్రంలో ఎలా చెప్పారు? అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని మనం పారాయణ చేసేవాటి. అణుర్బృహత్, అణువు అదే, బృహత్ అదే అని చెప్పారు. దాని గురించి ఇంకేం? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే. తదేజతి అది కదులుతోంది, అదే కదులుతోంది. తన్నైజతి అదే కదలడం లేదు కూడా, అంటే కదిలేది అదే, కదలనేది. ఇప్పుడు నేను మాట్లాడుతూ కదులుతున్నాను, ఈ మైకు కదలడం లేదు, కదలకూడదు. మైక్ ఇలా డ్యాన్స్ ఆడింది అనుకోండి, మీరు కాదు నేను ఉండను ముందు, ఇక్కడ ఏదో దెయ్యం వచ్చిందిరా అని. మైక్ ఎందుకు డ్యాన్స్ ఆడుతుంది? మైక్ అలాగే ఉండాలి. ఈ మంచినీళ్ళు, ఈ పుష్పగుచ్చాలన్నీ అలాగే, అవి కదలకూడదు. నేను కదలాలి. నేను కూడా వాటికి మళ్ళీ బొమ్మలా ఉన్నా అనుకో, మీకు చెప్పడం వీలు కాదు. నేను కదులుతూ ఉండాలి కదా, అంటే కదిలేవాడు కదలాలి, కదలకుండా ఉండేది కదలకుండా ఉండదు. కానీ రెండిట్లోనే ఉన్నది ఒకటే శక్తి. తదేజతి తన్నైజతి, అదే కదులుతున్నది అదే, కదలనేది కూడా అదే. తద్దూరే తద్వదంతికే, దూరంలో ఉన్నదే అదే, దగ్గరలో ఉన్నది అదే. ఇటువంటి మహాశక్తిని గురించి భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో ప్రతి చోట భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే, అర్జున నీలో ఉన్న శక్తి ఆ పని చేయిస్తోంది, నువ్వు చేస్తున్నాననే భావన వదిలేయి. ఇది పాత్ర ప్రధానమైనది, అందరం గుర్తుపెడు. మనం ఎంత వ్యవసాయం చేయండి, మీరు వ్యాపారం చేయండి, ఎన్ని చేయండి, మీకు పాఠాలు చెప్పిన రోజుల్లో నా వయస్సు 25 ఏళ్ళు లేదు, ఇప్పుడు నాకు 67 ఏళ్ళు, నాకు 40 ఏళ్ల జీవితానుభవం ఉంది. మీరు మేము కలిసి పాఠాలను చెప్పించుకున్న రోజులకు మధ్యలో 40 ఏళ్ల జీవితానుభవం ఉంది. అనేక గ్రంథాలు చదివాను, అప్పుడు చదివేవాడిని, మీకు తెలుసు. అప్పటికంటే ఇంకా ఎక్కువ చదివాను. ఆ అనుభవంతో చెబుతున్నా, భగవద్గీత పాత్ర మన జీవితంలో ఏమిటంటే, కర్తృత్వం వదిలేయి. ఈ పని ఎవరు చేశారు అంటే, జరిగిందండి, భగవంతుడు మనకు చేసే అవకాశం ఇచ్చాడు అంతే. పైకి గొప్ప కోసం చెప్పడం కాదు ఇక్కడ, నిజంగా మన మనస్సులో అదే ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయినా ఈ పని ఆగదు, నడుస్తూనే ఉంటుంది. మహానుభావులు ఎంతోమంది వెళ్ళిపోయారు, దేశం ఆగిపోయిందా? ఎవరు పోయినా వెళ్ళి ఏడ్చేవాడు ఏడ్చాడు, అవేవాడిని అవేడు, వెళ్ళిపోయి నడుస్తూనే ఉంది. జీవితంలో ఎప్పుడూ మన పాత్ర ఎలా ఉంటుందంటే, మనం ఉన్నంత వరకు మన ప్రాధాన్యం మనకు ఉంటుంది, మనం లేకపోతే ఏది ఆగదండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా లైట్గా తీసుకుంటాం జీవితాన్ని. వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏ సంసారమైనా తేలిగ్గా తీసుకుంటాం. నేను వెళ్ళిపోతే నా భార్య పిల్లలు ఏమవుతారో, నీకెందుకు, వాళ్ళు ఎప్పటికీ వేరే ప్లాన్లో ఉన్నారు, తెలియట్లేదు వేదవేషాలను. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇది? డబ్బు కోసం చూస్తారు కొందరు, ఇంకో దానికోసం చూస్తారు కొందరు. ఏదైతే ఆ గొడవ ఎందుకు? నేను వెళ్ళిపోవడం ముందు సుఖమని ఆలోచించరు కదా. ఈ గోలంతా పోయింది, తర్వాత వాళ్ళు ఏదో అవుతారు ఏంటట. ఇది పెట్టుకున్న మనిషి ఇదంతా ఎందుకంటాడంటే, వాళ్ళ కోసం నేను బతుకుతా, ఒట్టి అబద్ధం, వీడి కోసమే వీడు బతుకుతాడు. కానీ ఆ మాట ఒప్పుకోడు. నేను చాలా సర్వీస్ చేస్తున్నానండి, ఇప్పుడు ఇంత సర్వీస్ ఎవరు చేస్తారు? నువ్వు నాకు పుట్టకముందు కూడా చాలామంది చేశారు, వెళ్ళిపోయాక కూడా చేస్తాను, నువ్వు కంగారు పడక్కల్లా. నువ్వు ఆత్మసిద్ధి పొందావా, ఆత్మజ్ఞానం పొందావా, నువ్వెవరో నీకు అర్థమైందా? లేనప్పుడు ఇద్దండగా. అది ఏర్పడాలంటే భగవద్గీతలో మొట్టమొదటే మనం గ్రహించాల్సింది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోహు మాతే సంగోస్త్వకర్మణి. నీవు పని చేయడం మాత్రమే నీ బాధ్యత. కర్మణ్యేవ అధికార. భగవద్గీత నాటికి, భారతం కాలం నాటికి, 5000 ఏళ్ల క్రితం నాటికి అధికార అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. ఎంత మారిపోయిందో చూడండి. అధికారం అంటే ఇప్పుడు పదవి. సంస్కృతంలో అధికారం అంటే బాధ్యత, అధికారులు అంటే బాధ్యత వహించేవాళ్ళు. అందుకని పెత్తనం జలాయించేవాడు కాదు, ఇప్పుడు పెత్తనం జలాయించేవాడు అయ్యాడు వాళ్ళ ప్రవర్తనను బట్టి. అందుకే మేము ఇప్పుడు అధికారికి ఇంకో అర్థం చెబుతాం. మాకు తెలుగు పాండిత్యం కదా, అధిక అరి పెద్ద శత్రువు అని చెబుతాం. అరి అంటే శత్రువు కదా, అరి అంటే శత్రువు. అందుకని అధికారి అంటే అధిక అరి పెద్ద శత్రువు. తీసేయి, అర్థాలు ఏమైనా చెప్పచ్చు, దానికేముంది. కానీ భగవద్గీతలో అధికారం అంటే ఏమన్నాడంటే, కర్మణ్యేవ అధికార తే, పని చేయడం మాత్రమే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం నీకు దక్కుతుందని, నువ్వు ఆశించిన స్థాయిలో దక్కుతుందని అనుకోవద్దు. రాకపోవచ్చు, నష్టం కూడా రావచ్చు. లేదు 100 రూపాయలు వస్తుంది అనుకుంటే 50 రూపాయలు రావచ్చు. బీ రెడీ ఫర్ ఇట్. ఇవాళ అనేక రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? నిన్న పత్రిక మీరు చూసుంటారు, గుండు గుబిల్లం అనే వార్త.
ప్రపంచ జనాభాలో 20% మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. చాలామందికి తెలియట్లా. 20% మంది, ప్రతి 5గురిలో ఒకడికి క్యాన్సర్ ఉంది. ప్రతి 5గురిలో ఒకడికి ఏదో రకమైన క్యాన్సర్, మగ ఆడ భేదం ఏం లేదు ఇక్కడ. ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా దానికి మందులు చాలా తక్కువ, ఏమి లేవు అసలు. సుమారుగా 4th స్టేజ్లో బయటపడితే అయిపోయినట్టే. అంటే ఒక్కసారి అది వచ్చిందని మనకు తెలిసిందనకి జీవితం పట్ల వద్దన్న విరక్తి వచ్చేస్తుంది. ఇంకా మరి రావడానికి సిద్ధంగా ఉంది అని తెలుసుకుంటే ఇప్పుడే వస్తుంది ఆ విరక్తి. నష్టం ఏంటి? ఎందుకు వస్తున్నాయండి ఇన్ని క్యాన్సర్లు? ప్రతి 5గురిలో ఒకటి క్యాన్సర్. పోనీ 70 ఏళ్ల వాడికి వస్తే పర్వాలేదండి, 30 ఏళ్ల వాడికి, 40 ఏళ్ల వాళ్ళకి ఏంటి దారుణం? ఆసుపత్రికి వెళితే అంతే, ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. ఇంకా ఆసుపత్రిలో ఇప్పుడు వెళ్ళామంటే వెంటిలేటర్లు ఎక్కువ, వైద్యం తక్కువ. పెట్టే వెంటిలేటర్ ముందు ఐసీయూ అంటే ఇంకా ఐసీయూ నేను నిన్ను చూస్తా అంటూ ఉంటాడు వాడు. ఐసీయూ అంటే అది ఇంటెన్సివ్ కేర్ ఏం లేదు ఇక్కడ. మన చూడండి వాడే చూస్తూ ఉంటాడు. అమ్మాయి 2 ఎకరాలు అమ్మాయి, తర్వాత 2 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి మీ ఇష్టం, మీరు తీసేయమంటే తీసేస్తాం. తీసేయమని ఎలా ఉంటామండి కన్న తండ్రి? ఇంకో 4 ఎకరాలు అమ్మేశాక అప్పుడు తీసేయాలి, అప్పుడు పోయేదే. ఎందుకు వస్తున్నాయి ఇన్ని క్యాన్సర్లు, ఇన్ని వ్యాధులు? విపరీతమైన ఆశలు పెట్టుకున్నాం మనం వ్యవసాయం నుంచి. వ్యవసాయం నుంచి చాలా తక్కువ ఏముంది కనుక నష్టాలు తప్ప. వ్యాపారాల మీద, మన పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యంగా పిల్లల్లో ఒకరొకలా ఉంటారు, ఇంకోళ్ళు ఇంకోలా ఉంటారు. ఎందుకుంటున్నారు? ఇద్దరు మనకే జన్మించారు కదా, మనకే జన్మించారు. కానీ మన లక్షణాలతోనే జన్మించాలని లేదు. చాలామంది మన దగ్గర హిందూ సమాజంలో ఒక దురభిప్రాయం ఏమిటంటే, ఏం జరిగినా సరే ఆనువంశికత గురించి మాట్లాడతారు. వాళ్ళ తాత ఇలా ఉండేవాడండి, వాళ్ళ మేనమామ ఇలా వాళ్ళు ఎవరు అలా లేకపోయినా వీడు ఎలా ఉండొచ్చమ్మా, అర్థం చేసుకోండి. అనవసరంగా వాళ్ళని తీసుకురాకండి ఇక్కడికి. వీడు ఏదో వంకర పని చేస్తే మేనమామ ఎలా కారణం అవుతాడు? అంతేకాదు, వీడు ఒకవేళ గొప్పవాడైనా కూడా దానికి ఎవరూ కారణం కావక్కల. ఈ వంశంలో ఏ గొప్పవాళ్ళు లేకుండా ఒట్టి బురద నుంచి పుట్టిన పద్మం లక్ష్మీదేవికి ఆసనమైంది. అది అర్థమైతే అన్నీ అర్థం అవుతాయి. బురదలో పుట్టింది పద్మం, దానికి ఏమీ డైనాసిటీ ఏం లేదు అక్కడ, హెరిడిటరీ ఏం లేదు అక్కడ, ఒట్టి బురద. అది లక్ష్మీదేవికి ఆసనమైంది, బ్రహ్మదేవుడికి ఆసనమైంది, సరస్వతీదేవికి ఆసనమైంది. ఏమిటి పద్మానికి వారసత్వం ఏం చెబుతారు మీరు? ఇక్కడ ఎందుకు మాట్లాడతారండి ప్రతిదీ? వాడి మేధాశక్తి అయినా వాడిదే, వాడు దెబ్బతిన్నా వాడే కారణం, 90% వాడే కారణం. దానికి పూర్వజన్మలకి కర్మలకి వెళ్ళిపోక్కల. ఈ దేశంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే పూర్వజన్మ. రెండో జబ్బు ఏంటంటే వచ్చే జన్మ. ఈ రెండోదిలై ఈ జన్మ గురించి ఆలోచించు. అది భగవద్గీత. వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణాః. ప్రజెంట్ నీ దగ్గర ఏముందో ఆ పని చేయవయ్యా. దీనికి పూర్వజన్మ కలుపుతావు, పరజన్మ కలుపుతావు, గందరగోళం చేసే వ్యవహారాన్ని గహనా కర్మణో గతి అంటాడు. భగవద్గీతలో ఆశ్చర్యకరమైన విషయం చెబుతారు కృష్ణుడు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి దుకర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మవితు అంటాడు. నువ్వు ఆలోచించి ఒక్కసారి, కర్మని అకర్మ, నువ్వు పని చేస్తున్నాను అనుకుంటున్నావు, అది జరగడం లేదన్నాడు. కర్మని అకర్మ, పని జరుగుతున్నట్టు అనిపిస్తుంది నీకు, అది జరగడం లేదన్నాడు. అకర్మనిచే కర్మయాక, పని జరగడం లేదు అనిపిస్తుంది నీకు, కానీ జరుగుతోంది అన్నాడు. ఉదాహరణ ఏమిటో తెలుసా? మనం రైల్లో వెళుతున్నామండి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాము, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఏం చేసామండి? పడుకున్నాం కదా, రాత్రి ఎక్కాం, పడుకున్నాం కదా. పొద్దున్న దిగాక ఏమంటావు, ఎలా వచ్చావంటే రైల్లో ప్రయాణం చేసి వచ్చావు. లేదు, నువ్వు ప్రయాణం చేసావు, అలా పడుకున్నావు. పక్కగా చెప్పాలంటే పడుకున్నావు. ఇదే కర్మని అకర్మ. నువ్వు పడుకున్నావు, నువ్వు ఏ పని చేయలే, కానీ ప్రయాణం చేసావు. ఎందుకంటే రైలు చేసింది ప్రయాణం, నువ్వు చేయలే. ఇది కర్మని అకర్మ, అది నడుస్తోంది పని. నువ్వు ఆ నడిచే రైలు ఎక్కావు, నువ్వు ఆగిపోయిన రైలు ఎక్కితే ఆగిపోతుగా రైలు పెడుతూనే ఉంటుంది, ఎక్కావు. దాంతోపాటు నువ్వు వెళ్ళు, దాంతోపాటు నువ్వు వెళ్ళావుగా, నువ్వు వెళ్ళలేదు. నువ్వు ఇక్కడి నుంచి విశాఖపట్నం నడిచి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? వెళ్ళు చూద్దాం. కర్మని అకర్మ, ఆ పనిలోనే నువ్వేం చేయలేవు. వాస్తవంగా పడుకున్నావు, ఎక్కడ శుభ్రంగా తినేసి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళింది ఏదో దోశ మినపరొట్టు తినేసి పడుకున్నావు. తెల్లారేసరికి విశాఖపట్నంలో దిగాం, రైల్లో ప్రయాణం చేసి వచ్చి ఏం అలిసిపోయావయ్యా? తిన్నావు, పడుకున్నావు. రైలు డ్రైవర్ అలిసిపోవాలి, రైలు అలిసిపోవాలి, నువ్వేం అలిసిపోయావు ఇక్కడ. ఇదే కర్మని. అకర్మనిచ్చే కర్మ అంటే ఏంటో తెలుసా? తల్లులకి బాగా తెలుస్తుంది. చిన్నపిల్లాడు ఆడుకుని వచ్చి పడుకుంటాడు, అన్నం తినడం. అన్నం తినరా అంటే ఇప్పుడు నిద్ర వస్తుందమ్మా అన్నం తినంటాడు, పడుకున్నాడు. కానీ వాడిని అలాగే వదిలేసి మధ్యలో 1 గంటకు లేచి ఆకలి అంటాడు. అందుకని తల్లి ఏం చేస్తుందంటే వాడిని 9:30కో 10కో ఈవిడ పడుకునే ముందు బలవంతంగా లేపి మొత్తం మీద 4 ముద్దలు తోసేస్తుంది.
వాడు ఆ నిద్రలోనే ఆ చికాకులోనే మొత్తం మీద 4 పెరుగన్నం ముద్దలు తినేశాడు. ఇప్పుడు చెప్పండి, వాడు అన్నం తినట్టా లేనట్ట? పొద్దున్న లేచాక ఒరే నీకు రాత్రి అన్నం పెట్టాను, నేనేం పెట్టావు, నేను పడుకున్నా అంటాడు వాడు. ఇదే అకర్మణించే కర్మ. అక్కడ పని జరగలేదు, వాడి దృష్టిలో పని జరగలేదు, కానీ తల్లి దృష్టిలో జరిగింది. వాడు అన్నం తినడం అనేది నేను తినలేదు అంటున్నాడు. వాడు తిన్నవాడు వాడు అబద్ధం చెబుతాడా? నేను తినలేదు అంటే వాడికి తిన్న అనుభూతి కలగలేదు, నిద్ర అనుభూతిలో ఉన్నాడు వాడు. కానీ మనం పెట్టాం కాబట్టి మనకు తెలుసు. ఇలా ఎన్నో పనులు కర్మలో అకర్మలో కర్మగా జరిగిపోతుంటే ప్రతిదానికి మనం పూర్వజన్మకి వెళ్ళిపోయి పరజన్మకి వెళ్ళిపోయి గందరగోళం చేసిస్తే అలాగే. అందుకే భగవంతుడు భగవద్గీతలో అంటాడు, గహనా కర్మణో గతి. ఈ కర్మల వ్యవహారం వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ప్లీజ్ లీవ్ ఇట్ అన్నాడు. చాలా కష్టమైన వ్యవహారం. ప్రతిదానికి కర్మ అని మాట్లాడద్దు. నీ ఎదురుగా ఉన్న పని ఏమిటి? నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, ఒక ప్రభుత్వ ఆఫీస్, అది నీకు జీతం ఇస్తున్నారు, సక్రమంగా పనిచేయి. అలా చేయమంటే మనం పక్కవాడితో పోల్చుకుంటాం. వాడికి ప్రమోషన్ వచ్చేసింది అప్పుడే, వాడు నేను ఒకరోజే చేరాం, ఒక్కో గుళ్ళే దండం పెట్టుకుని వచ్చి చేరాం. ఆంజనేయ స్వామి వాడిని అనుగ్రహించాడు, నన్ను అంటే ఆంజనేయ స్వామికి వాడు మేనల్డు, నువ్వు శత్రువా? ఇప్పుడు ఆంజనేయ స్వామి మీద కంప్లైంట్, అనుగ్రహించలేదని. వాడికి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో నీకు రాకపోవడానికి అన్ని కారణాలు ఉంటాయి. ప్రస్తుతం నీ పని ఏదో నువ్వు చేరాదా? ఇక్కడ చేయరాం, మనకు బాధ్యత అప్పగించారు, జీతం ఇస్తున్నారు, యజమానికి నమ్మకం కలిగే విధంగా, నష్టం రాకుండా లాభం వచ్చే విధంగా పనిచేయడం మన పూచి. ఆయనకి లాభం వస్తే మన జీతాలు కూడా పెరుగుతాయి, ఆయనకి నష్టం వచ్చిందనుకో మనవి తరుగుతాయి, తీసి పారేస్తారు కూడా. ఇప్పుడైతే సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారు అంతే, ప్రాజెక్ట్ అండ్ బడ్జెట్ అని తీసి పారేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇది? అందుకని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పొరపాటును కూడా నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టకు, పని మాత్రమే చెయ్యి. అలా ఎలా చేస్తామండి? ఫలితానికి జీతం నువ్వు ఆశించేది ఏంటయ్యా? ఆశించకుండానే ఇస్తున్నారు కదా, నువ్వు ఆశించకుండా జీతం ఇస్తారు, పెద్ద విషయం కాదు అది. మన జీతం సరిపోదండి, మనకి పక్కవాడితో పోల్చుకోవడంలో ఎక్కువ ఆశిస్తాం. మా ఫలేషు కదాచ మా కర్మఫల హేతుర్భూకు. ఒకవేళ ఆ పని నీ వల్ల విజయవంతంగా జరిగినా ఇది నా వల్ల జరిగింది, నేను ఉండబట్టి జరిగింది, ఎవడు పని చేయట్లా అసలు ఆఫీసులో నేను ఒక్కడనే, ఈ గర్వం వద్దు, ఈ అహంభావం వద్దు. నీ వల్లే కాదు, ఎంతోమంది ఉండడం వల్ల, ఎంతో వాతావరణం అనుకూలించడం వల్ల జరిగింది. ఇవాళ ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే పెట్టిన ప్రొపరేటర్ ఎంత కాలమో, నిర్మాత ఎంత కారణమో, నేను ఎంత కారణమో, అక్కడ ఉండి మనకు అన్ని రకరకాల సరఫరాలు చేసినటువంటి వాళ్ళు కూడా అంతే కారణం, వాళ్ళ వల్ల జరిగింది. ఎవరు ప్రధాన కారణం కాదు, ఎవరు తక్కువ కారణం కాదు. లేకపోతే ఈ ఏర్పాట్లు ఏం జరగవండి. ఇక్కడ మనం ఎందుకు అసలు తిని కూర్చున్నామంటే అక్కడ తయారు చేసేవాళ్ళు ఉండబట్టి కదా, సప్లై చేసేవాళ్ళు ఉండబట్టి కదా, అన్నిటికీ ఉన్నారు కదా, వాళ్ళు కారణమే. ఎవరెంత కారణం అంటే ఎవరు పావలా కారణం, ఎవరు 10 పైసల కారణం, ఈ లెక్కలు ఎవరు తేలుస్తారు? అందుకే మా కర్మఫల హేతుర్భూహు, కర్మఫలానికి నేను కారణమని ఎప్పుడు అనుకోవద్దు. అలాగే మాతే సంగోస్త్వకర్మణి, చివరికి పని మీద విరక్తి వచ్చి నేను ఎంత చేసినా గుర్తింపు లేదు, నాకు జీతం పెంచలేదు, నాకు ప్రమోషన్ ఇవ్వలేదని మాతే సంగోస్త్వకర్మణి, పనిచేయడం మానేయొద్దు అన్నాడు. ఇది భగవద్గీత సారం. అందుకే మీరు గోడ మీద ఎప్పుడైనా వాల్ పెయింటింగ్స్గా భగవద్గీత ఉంటే, గుర్రాలు, కృష్ణుడు, అర్జునుడు ఉంటే దాని కింద ఎప్పుడు ఇదే శ్లోకం ఉంటుంది. అందుకే దాన్ని ప్రధానంగా ఇదే శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వకర్మణి.